అనామిక చాప్టర్ 8 రోజంతా ఇలాగే ఎదురుచూస్తూ గడిచింది. కాని యష్నా మరియు ఆమె తండ్రి రాకపోవడంతో యశ్వంత్ చాలా బాధపడ్డాడు. యశ్వంత్, కన్నా రా, భోజనం చేద్దాం, నాన్న నీ కోసం ఎదురుచూస్తున్నారు అని అంది కోమల్. నాకు ఆకలి లేదు అమ్మా అని బాధగా అన్నాడు యశ్వంత్. కోమల్ తన దగ్గరికి వచ్చి తన తలని నిమురుతూ, ఏమైంది కన్నా, వాళ్ళు రాలేదు అని బాధపడుతున్నావా? ఆలస్యం అయి ఉంటుంది, మనకు రేపు కూడా ఉంది కదా, ఎదురు చూద్దాం అని అంది. అమ్మా, నా మనసులో ఏదో తెలియని భయం అని అన్నాడు యశ్వంత్. మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు ఇలానే జరుగుతుంది. మనం వాళ్ళ గురించి శ్రద్ధ వహించడం మొదలు పెడతాం, వాళ్ళు మన నుండి దూరం అయినప్పుడు లేదా మన నుండి దూరంగా ఉన్నప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాం అని అంది కోమల్. కానీ మేమిద్దరం ఇప్పటి వరకు ఒకరినొకరు కలుసుకోలేదు కదా అమ్మా, తను నన్ను ఎలా నమ్ముతుంది, నేనెలా తనని ఇంతలా ప్రేమిస్తున్నానో అర్థం కావడం లేదు అని అన్నాడు యశ్వంత్. యశ్వంత్, మీ నాన్నకి నాకు పెళ్లి ఎలా జరిగిందో తెలుసా అని అడిగింది కోమల్. మీ ఇద్దరికి పెద్దలు నిశ్చయించి పెళ్లి చేశారు అని అన్నాడు యశ్వంత్. అవును, కానీ నేను అక్కడ భోపాల్లో ఉన్నాను, మరి మీ నాన్న ఇక్కడ ముంబైలో. మేమిద్దరం పెళ్లికి ముందు ఒకరినొకరు కూడా చూడలేదు. మేమిద్దరం పెళ్లైన రోజే కలిసాం, పెళ్లైన నెల రోజుల తర్వాత మాట్లాడుకున్నాం. కాని మీ నాన్నగారి ప్రేమ, నాకు అయిన మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు చూస్తున్నావు కదా. ప్రేమ, నమ్మకం అనేది సులువు, కానీ దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది, దానిని బాగా నిలబెట్టుకుంటాడు అని. యశ్వంత్ తన్నని కౌగిలించుకున్నాడు. సరే, ఇప్పుడు రా, నాన్న నీకోసం ఎదురు చూస్తున్నారు, ఆయన తిని మందులు వేసుకోవాలి అని అంది కోమల్. యశ్వంత్ వెళ్లి తండ్రితో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తన మనసులో ఒక ఆలోచన వచ్చింది. తను త్వరగా అనాథాశ్రమానికి వెళ్లాడు. త్రివేది గారు యశ్వంత్ ని అక్కడ చూసి, హే బాబు, నువ్వు ఇక్కడ రా, కూర్చో అని అన్నారు. లేదు అంకుల్, నేను ఈ దారి గుండా వెళుతున్నాను, వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని కలిసి వెళ్దామని. ఎలా ఉన్నారు? ఇక్కడ బాగానే ఉంది కదా అని అడిగాడు. అవును బాబు, అంతా బాగానే ఉంది, ఇవాళ మేమందరం కొంచెం సంతోషంగా ఉన్నాం అని అన్నారు త్రివేది గారు. యశ్వంత్ కి వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారో తెలుసు, కానీ తెలియనట్టే. ఎందుకు అంకుల్, ఏదైనా ప్రత్యేకత ఉందా అని అడిగాడు. ఇది చాలా ప్రత్యేకమైన విషయం బాబు, మీకు గుర్తుందా, మా యజమాని నుండి మీకు ఆ ఉత్తరం వచ్చింది. ఆయన కుమార్తె మీకు పత్రాలు ఇచ్చింది, దానివల్ల మీరు ఈ అనాథాశ్రమాన్ని రక్షించగలిగారు. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఇప్పుడు నేను ఇక్కడ నుండి మా గ్రామానికి వెళ్లి నా కుటుంబంతో జీవించగలను అని ఆనందంగా అన్నారు త్రివేది గారు. మీరు వెళ్ళిపోతున్నారా? మరి ఇక్కడ ఎవరు చూసుకుంటారు అని అడిగాడు యశ్వంత్. మా యజమాని నుంచి నాకు కాల్ వచ్చింది, ఇక నుంచి ఈ అనాథ శరణాలయం ఆయనే చూసుకుంటారు అని. మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇదంతా ఆయన చూసుకుంటున్నప్పుడు ఇక్కడ అందరూ ఆనందంగా గడిపేవారు. ప్రస్తుతం మాకేదో లోటు ఉంది అని నేను చెప్పను, నేను మా కుటుంబానికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు ఆందోళన లేదు, నేను మా కుటుంబం వద్దకు వెళ్ళగలను అని అన్నారు త్రివేది గారు. ఇది విని యశ్వంత్ తన మనసులో, థ్యాంక్ గాడ్, వాళ్ళు నిజంగా వస్తున్నారు, నా యష్నా వస్తుంది. తను త్రివేది గారితో, అయితే ఆయన ఎప్పుడు వస్తున్నారు అని అడిగాడు. వాళ్ళు ఇప్పటికి వచ్చి ఉండాల్సింది, కానీ మధ్యలో ఎక్కడో ఆగి ఉంటారు. అదేంటంటే, వాళ్ళకి బంధువులు కొందరు మహారాష్ట్రలోనే ఉన్నారు, బహుశా ఆయన వారిని కలవడానికి వెళ్లి ఉంటారు అని అన్నారు త్రివేది గారు. బంధువులా, ఎవ్వరు అని మనసులో అనుకొని కొంతసేపు పిల్లలతో ఆడుకుని ఇంటికి వచ్చాడు యశ్వంత్. కన్నా, ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది కోమల్. అమ్మా, నేను అనాథాశ్రమానికి వెళ్ళాను అని అన్నాడు యశ్వంత్. అవునా, మరి ఏమైనా తెలిసిందా, వాళ్ళు వచ్చారా అని అడిగింది కోమల్. లేదు అమ్మా, వాళ్ళు ఇంకా రాలేదు, కానీ త్రివేది గారు వాళ్ళు రాబోతున్నారని చెప్పారు. ఫోన్ చేసి ఇప్పుడు అనాథ శరణాలయం ఇక నుండి అంకుల్ చూసుకుంటారు అని చెప్పారంట అని సంతోషంగా అన్నాడు యశ్వంత్. యశ్వంత్ సంతోషాన్ని చూసి కోమల్ కూడా చాలా సంతోషించింది. అప్పుడే ఎవరో వారి ఇంటి తలుపు తట్టారు. లోపల ఎవరైనా ఉన్నారా
అది ఒక అమ్మాయి గొంతు. సల్వార్ సూట్ ధరించిన ఓ అమ్మాయి యశ్వంత్ ఇంటి తలుపు తట్టింది. ఆమె గొంతు వినగానే యశ్వంత్ అలాగే నిలబడిపోయాడు. తన వైపు తిరిగి చూసే ధైర్యం చేయలేదు. కోమల్ గారు అక్కడికి వెళ్ళి, నువ్వు ఎవరు అని అడిగింది. ఆ అమ్మాయి, హలో ఆంటీ నమస్తే, నా పేరు యష్నా. యశు అంటే యశ్వంత్ ఇల్లు ఇదేనా అని అడిగింది. యష్నా పేరు విన్న యశ్వంత్ అటువైపు కదిలాడు. తన గుండెల్లో ఎక్కడో యష్నా వచ్చేసింది అని నమ్మలేకపోయాడు. కాని ఆమె గొంతు విని, తన నోటి నుండి తన పేరు రావడం విని అతను ఆగలేకపోయాడు. అతను త్వరగా తలుపు దగ్గరికి వెళ్ళాడు. యష్నా, రా, లోపలికి రా. యశ్వంత్ ఇంకా మేమందరం కూడా నీ కోసమే ఎదురు చూస్తున్నాము అని ఆనందంగా ఆహ్వానిస్తూ అంది కోమల్. యశ్వంత్ వేగంగా వెళ్లి చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వా, నువ్వు యష్నా, ఇది ఎలా అని అన్నాడు యశ్వంత్. ఏమైంది, నువ్వు తనని ఇంతకు ముందు కలిశావా అని అడిగింది కోమల్. నా పేరు యష్నా ఎందుకు కాకూడదు, కాని నువ్వు అదే యశ్వంత్ అని నేను అనుకోలేదు అని అంది యష్నా. మీరు మీ నాన్నతో మనాలిలో నివసిస్తున్నారు అన్నారు, కానీ మీరు విమల్ సర్ కూతురు కదా అని అనుమానంగా అడిగాడు యశ్వంత్. విమల్ నాన్న నాకు పెద్ద నాన్న అవుతారు. నేను మా నాన్నతో కలిసి మనాలిలో నివసిస్తున్నాను. అయిన బయటే నిలబెట్టి అన్ని ప్రశ్నలు అడుగుతావా ఏంటి అని అంది యష్నా. ఇదంతా యశ్వంత్ ఇంకా నమ్మలేకపోతున్నాడు. యశ్వంత్, ఏం చేస్తున్నావ్ కన్నా అని తను యష్నాతో, నువ్వు లోపలికి రా అని తను రాజ్కుమార్ గారిని పిలిచింది. ఏవండి, యష్నా వచ్చింది. రాజ్కుమార్ గారు గది నుండి బయటకు వస్తూ, వచ్చేసిందా అని అన్నారు. హలో అంకుల్, నమస్తే, ఎలా ఉన్నారు అని అంది యష్నా. నమస్తే, నేను బాగున్నాను, మరి నువ్వు అని అన్నారు రాజ్కుమార్ గారు. నేను కూడా బాగున్నాను అంకుల్ అని అంది యష్నా. నువ్వు మీ నాన్నతో కలిసి వస్తావు అన్నావు అని యష్నా ఒక దానినే చూసి అడిగారు రాజ్కుమార్ గారు. అవును అంకుల్, నాన్న అనాథాశ్రమానికి వెళ్లారు అని అంది యష్నా. నువ్వు నిజంగా యష్నావా అని అడిగాడు యశ్వంత్. నీకు ఏమైంది, నన్ను ఎందుకు గుర్తుపట్టడం లేదు అని అడిగింది యష్నా. లేదు, అలా కాదు అని అన్నాడు యశ్వంత్. చూడు, నాకు కూడా తెలియదు నువ్వే ఆ యశ్వంత్ అని. అప్పుడే తెలిసి ఉంటే నేను డైరెక్ట్గా నీ దగ్గరకు వచ్చేదాని, ఇలా ఉత్తరాలు రాసేదాని కాదు. ఇంకా నేను అమ్మాయిని కాబట్టి నన్ను నేను కాపాడుకోవాలి. ఎవరు ఎలాంటి వ్యక్తిగా మారుతారు తెలియదు, అందుకే ఇప్పటి వరకు నేను నీకు నా నంబర్ ఇవ్వలేదు, నా ఫోటో కూడా పంపలేదు అని అంది యష్నా. నిజమే, ఆడపిల్లలం, మనల్ని మనం రక్షించుకోకపోతే తర్వాత పశ్చాత్తాపపడి ప్రయోజనం ఉండదు అని అంది కోమల్. అవును ఆంటీ అని అంది యష్నా. కొన్ని నెలల క్రితం పార్కింగ్ లాట్లో తనకు ప్రపోజ్ చేసిన అమ్మాయి యష్నానే అని యశ్వంత్ ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు. అతని మనస్సు దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. కాని యష్నా కోమల్ ఇంకా రాజ్కుమార్ గారితో కలిసిపోయింది. ఆమెను ఇలా చూసిన యశ్వంత్ చాలా సంతోషించాడు. ఆమె తన అమ్మ నాన్నలతో చాలా బాగా కలిసిపోయింది. కాని ఆమెను ఇప్పటికీ పూర్తిగా నమ్మలేకపోతున్నాడు. యశ్వంత్ ఆమెతో, మీ నాన్న అనాథాశ్రమానికి వెళ్లారని అన్నావ్, ఇంకా రాలేదు, నేను వెళ్లి చెక్ చేస్తాను అని అన్నాడు. లేదు యశు, అవసరం లేదు, నాన్న త్రివేది బాబాయిని కలవడానికి వెళ్లారు. బాబాయి ఊరు వెళ్తున్నారు కదా, అందుకే వీడ్కోలు చెప్పడానికి వెళ్లారు, వస్తూ ఉంటారు అని వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా బయటి నుండి ఒక వ్యక్తి ఇంట్లోకి వస్తూ కనిపించడంతో ఆయనని చూసి, ఇదిగో నాన్న వచ్చేశారు అని అంది యష్నా. మరి తర్వాత ఏం జరిగి ఉంటుంది అంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో.